రూపా రూపా వస్తున్నా. సి ఈ బొమ్మ ఎలా ఉందో? మీరా బొమ్మ ఫెంటాస్టిక్, చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? బయట ఎవరో పిల్ల బతిమాలితే కొన్నాను. ఆహా, ఎవరు చేశారో గాని జీవకళ ఉట్టి పడుతుంది. Is it? బాబు గారు, బాబు గారు. అరే మాటల్లోనే వచ్చింది. ఈ పిల్ల దగ్గరే బొమ్మ కొన్నాను. రమ్మా. మీరు భలేవారండి. 10 రూపాయల కాగితం నా చేతిలో పెట్టి వెళ్ళిపోయారా? 2 రూపాయలు దానికి 10 రూపాయలు ఎందుకు తీసుకున్నావని మా అమ్మ ఈ చెంప కాదు ఈ చెంప మీద కొట్టిందండి. ఈ రోజుల్లో ఊరికే ఇస్తే తీసుకోవద్దని చెప్పే తల్లులు కూడా ఉన్నారా? మా అమ్మ ఉంది కదండి. మిగిలిన డబ్బు నేను తీసుకోమని చెప్పానుగా. చెప్పాను కదండి, మా అమ్మ ఊరుకోదు. తీసుకోండి. ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకోవద్దని మా అమ్మ చెప్పింది. మా అమ్మ ఊరుకోదు, ఉంచుకోండి. ఇప్పుడు ఎలాగండి? పెద్ద చిక్కొచ్చి పడింది. అమ్మగారు మీరైనా చెప్పండి అయ్యగారికి. పోనీ ఒక పని చెయ్యి, నువ్వు మిగిలిన డబ్బుకు సరిపడా బొమ్మలు తీసుకొచ్చాయి. మీరు నిజంగా తీసుకుంటారా బాబు గారు? నిజంగా తీసుకుంటాను. నా దగ్గర రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, జటాయువు, ఏనుగు, గుర్రం, ఒంటె, అమ్మ ఇంకా చాలా బొమ్మలున్నాయి. ఇందులో ఏ బొమ్మలు తీసుకుంటారు? అన్నీ తీసుకుంటాను. ఎన్ని డబ్బులైనా తీసుకుంటారా? ఎన్ని డబ్బులైనా తీసుకుంటాను. సరే బాబు, అన్ని తీసుకొస్తాను. కానీ మీ గూర్ఖతో చెప్పండి, గేటు దగ్గర నన్ను ఆపొద్దని. అలాగే చెప్తాను. నీ పేరు? శ్యామ తులసి. వస్తానండి. ఏమిటండి పేరు వినగానే అలా అయిపోయారు? పాప పుడితే రామ తులసి అని పేరు పెట్టుకుందామని నేను తులసి అనుకున్నా. పోన్లేండి, మీ ముచ్చట నేను తీరుస్తాను. మనకు పాప పుడితే రామ్ తులసిని పెట్టుకుందాం. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండ తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది. గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.